వీళ్ళిద్దరు మా పిల్లలే. ఈయన 10th చదువుతాడు, ఈమె 7th చదువుతుంది. రాత్రి వచ్చి ఇంటికి వచ్చేసరికి ఇతనికి ఏమైందిరా గాయమని అడిగితే చెప్తాడు భయపడి. ఎందుకు చెప్తాడంటే వాళ్ళ చెల్లె చెప్పింది. ఏమైంది నాన్న అంటే అలా సారు కొట్టిండు. దేంతో కొట్టిండు అంటే బ్యాగ్ తీసుకొని 4 సార్లు కొట్టిందని చెప్పిండు. నేను చూసరికి పొద్దున సార్ మాట్లాడుతుంది అని చెప్పిన. ఇక్కడ ఉబ్బింది కానీ అంత తగ్గింది. ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా వాపచ్చి ఉండే. సారు ఇట్లా కొడుతుండు, వట్టిగానే కొడుతుండు, చదువు విషయంలో కాదు అని చెప్పింది పాప. కానీ మేము చేతికి దెబ్బ తాకింది కొట్టినని నేను పట్టించుకోవాలి. ఎందుకంటే చదవకపోతే కొడతారు కదా సార్లని. మేము కూడా వదిలేసినాం. కానీ ఇక బాబుని ఇప్పుడు నిన్న సీరియస్గా అట్లా కొట్టడం వల్ల ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఇప్పుడు స్కూల్కి. ఇక సారు కూడా అసలు సార్లు మాట్లాడితేనే కదా పిల్లలు నేర్చుకునేది. సార్లు అట్లా మాట్లాడు తప్పు కదా. సార్లను చూసే కదా సార్లు మంచి అయినా చెడైనా వాళ్ళే చెప్పాలి కదా. పోతే ఆమెకి పెన్ను గీసుకోపోతే ఆమె నాకు వచ్చి మళ్ళీ గీస్తే మేము మాట్లాడుతున్నామని చెప్పేసి కొట్టిండు. ఆమె నన్ను కొట్టిండు. దేని బట్టి కొట్టిండు? స్టిక్. నేను బుక్ లేదా మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే బుక్ మాడతాను అనుకొని బ్యాగ్ పట్టుకొని 3 సార్లు కొట్టిండు. తిట్టిండు. బ్యాగ్ పట్టుకొని 3 సార్లు. లోపలికంతా మంది నిలబెట్టి సీసీ ఫుటేజ్ కూడా తీస్తలేరు. మీడియా వచ్చి ప్రిన్సిపాల్ కూడా వచ్చి ఏం చెప్పుడు నేను మాట్లాడతా అసలు అన్నోడే లేడు ఇక్కడ. వాడిని ఎస్కేప్ చేసిరు. ఏమన్నా అంటే మొబైల్స్ ఏమంటారు స్కూల్లో న్యాయం లేకపోతే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు నీ అబ్బా స్కూల్ పిల్లలు